వీరిది కోదాడ భూపతి రాజు సూర్యనారాయణ రాజు గారు, మేడం గారు పేరు స్వప్న గారు, వారి పేరు భూపతి రాజు గారి సిస్టర్ పేరు శ్యామలాదేవి సరిపల్లి. వీరు సంవత్సరం క్రితం అదృష్టరత్నాలు పెట్టుకున్న తర్వాత చాలా బాగుంటాము, రియల్ ఎస్టేట్ భూమి విషయంలో చాలా మంచిగా అవటము, అప్పులన్నీ తీరిపోవటము, అట్లాగే అనేక విషయాల్లో అద్భుతాలు జరగటము, వ్యాపారంలో అద్భుతంగా వీరు అనుకున్న దానికి అవుతుందో లేదో అనుకున్నది వాళ్లే ఫోన్ చేసి వాళ్లే ఇచ్చి వాళ్లే సక్సెస్ చేయడంతో సంతోషంగా ఇప్పుడు వారు స్వీట్లు అవన్నీ పళ్ళు తీసుకొచ్చి సన్మానం చేయడానికి వచ్చారు. వీరు పెట్టుకున్న తర్వాత హెల్త్ బాగుందండి. అనుకోకుండా కొన్ని ఊహించకుండానే కొన్ని అద్భుతాలు జరిగినాయి. కొంచెం ఏదన్నా ఇది హెల్ప్ కావాలి అంటే అడగకుండానే చేయడం, ఎవరో వాటిలంతటా అవే పనులు జరగడం, మార్పు కనిపించిందండి. ఎందుకని మళ్ళీ నెతుక్కుంటూ అమ్మ మీకు ఇప్పుడు ఒకటే చెప్తున్నానమ్మా, రోజు మీరు 100 కిలోలు బంగారం కావాలని కోరుకోండి, బంగారం షాప్ పెడదాం అనుకోండి, మీకు మంత్రం ఇస్తాము. అది ఉన్న చోట సరదాగా ఒక ఎనపెట్లో పక్కన 2000 కిలోలు కొనేసి పక్కన పడేసిన వాళ్ళు ఉన్నారు. మామూలుగా 20 తులాల బంగారం అంటేనే చాలా ఎక్కువ ఫీల్ అవుతారు. నేను చెప్పేది 2000 కిలోలు. 2000 కిలోలు అంటే 2 టన్నుల బంగారాన్ని సరదాగా కొని పక్కన పాడేసిన వాళ్ళు ఉన్నారు. అంత గొప్పదమ్మా. ఎక్కడ నుంచి సార్ వచ్చింది? యాక్చువల్గా పెట్టుకున్నాక అదృష్టం పెట్టుకున్నాక ఏమేమి మంచి జరిగింది? మీరు పళ్ళు పూలు అన్ని తీసుకుని వచ్చారు. భూమి అమ్మడం జరిగింది, అప్లై తీసుకోవడం జరిగింది. చాలా మంచిగా ఉంది, చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఇంకా రాబోయే కాలం చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది. అమ్మ మీరైతే వివరంగా చెప్తారు, చెప్పండి అమ్మా. ల్యాండ్ కొనుక్కున్నారు కదా, 3 ఎకర్స్ కొనుక్కున్నారా? అసలు మీ రాజులంటేనే భూములకి ప్రధానం. మీ దగ్గర ఎన్ని ఎకరాలు ఉంటే అంత గొప్పగా ఉంటుందమ్మా. 100 ఎకరాలు మనసులో పెట్టుకోండి. మీరు 100 కోట్లు 100 ఎకరాలు మనసులో పెట్టుకోండి. మీకు ఎట్లా జరుగుతుందో చూడండి. అత్యంత ఈజీ అమ్మా. అంత కొద్దిగా వ్యాపారం కానీ వ్యవహారం కానీ ఏ పని చేసినా కూడా శ్రద్ధగా చేయండి. ఇంట్లో వంట అనేది ఎప్పుడు ఉండేది, అది కాదమ్మా. వ్యాపారం పెట్టుకున్న తర్వాత అది సక్సెస్ అయ్యే వరకు దానినే మైండ్ లో పెట్టుకోండి. వ్యాపారంలో సక్సెస్ అనేది డబ్బుల కోసమే కాదమ్మా, మనస్తృప్తి కూడా దాంట్లోనే ఉంటుంది. తృప్తి కోసము గొప్ప కోసము చేయండి. అందరూ కలిసి ఉన్న చోట నుంచి మీ దగ్గర మళ్ళీ 100 మంది బతకాలి. అట్లా అనుకుని కొత్త ఆలోచన చేసుకోండి. ప్రతి నెల వేరు ఉండాలి. ఈ నెల వేరు, వచ్చే నెల వేరు. ఈ నెల 1,00,000 రూపాయలు వస్తే వచ్చే నెల 10 లక్షలు రావాలి.